సార్, ఇది మన తాలూకా బ్లూ ప్రింట్. మీరు చెప్తున్న కాలనీ ఇదిగోండి ఇక్కడ ఉంది. ఇక్కడ మీరు అడిగిన వాటర్ కనెక్షన్ పోయింది. ఇక్కడ నుంచి ఈ కాలనీకి వాటర్ పైప్ లైన్ కనెక్షన్ ఏర్పాటు చేయాలంటే దగ్గర దగ్గర 20 లక్షల వరకు ఖర్చు అవుతుంది. 20 లక్షలా? ఇంత ఖర్చు ఇప్పుడు గవర్నమెంట్ పెట్టదు. ఎలక్షన్ వచ్చే వరకు ఈ విషయాన్ని ఏ నాయకుడు చూడపెట్టాడు. ఈ ఖర్చును నువ్వు భరించే శక్తి ఉంటే చెప్పు, నా వంతు సాయం తప్పకుండా చేస్తాను. అలాగే సార్. ఓకే సార్, ఆలోచించుకుని చెప్తాను. థ్యాంక్ యూ సార్. అలాగే సార్. రండి పద బాబు, వెళ్ళొస్తాం సార్. అలాగే అండి. ఇరవై లక్షలంటే నాతో అవుతుంది అంకుల్? కష్టం బాబు. ఆ అఖిలాండేశ్వరి కూడా 20 లక్షలు పెట్టడం ఇష్టం లేకే ఓట్లు పోగు చేసుకోవడానికి చిల్లర విధిల్చి ట్యాంకర్లతో వాళ్ళ గొంతులు తడుపుతుంది. ఈ ఎలక్షన్స్ అయిపోగానే అఖిలాండేశ్వరి కూడా ఇచ్చిన వాగ్దానాన్ని గవర్నమెంట్కు మళ్ళీ అటకెక్కిస్తుంది. ఆ తర్వాత కాలనీ వాళ్ల బతుకులు మళ్లీ మామూలే. లేదంకుల్, కాలనీ వాళ్ల గొంతికపై ఎండకూడదు. నీళ్ల కోసం వాళ్ళికపై కన్నీళ్లు మింగకూడదు. ఎలాగైనా సరే కాలనీకి పైప్ లైన్ వేయించి తీరుతాను. కానీ ఒకటా రెండా 20 లక్షలు బాబు, అంత డబ్బు ఎలా తీసుకొస్తావు? అది నాకు తెలియదు అంకుల్, కానీ ప్రయత్నిస్తాను, పట్టుకొస్తాను. కాలనీలో నీళ్లు పారేలా చేస్తాను. ఇది మాత్రం పక్కా. పదండి అంకుల్. పద బాబు. నీకోసమే చూస్తున్నానన్నయ్య. ఎందుకురా? పొద్దున్న నీకోసం టిఫిన్ తీసుకొచ్చేలోపు నువ్వు బయటికి వెళ్ళిపోయావు. అదా, చిన్న పనుండి వెళ్ళానురా. సరే రా అన్నయ్య, టిఫిన్ వడ్డిస్తాను. ఇప్పుడు ఆకలిగా లేదు, తర్వాత తింటానులే. ఏమైందన్నయ్య, ఎందుకలా ఉన్నావు? ఒంట్లో బాలేదా? ఒంటికేం కండలు పట్టి గట్టిగానే ఉన్నాడు, కానీ పాపం మనసే బాగోలేనట్టుంది. పాపం పకోడీ బాబా ఫేస్ చూసావా మమ్మీ, ఎలా వాడిపోయిందో? వాడిపోక ఏమవుతాదమ్మీ? ఈ అబ్బి తెలుసుకోవాల్సిందేందంటే కండబలం గుండె బలం కన్నా డబ్బు బలం చాలా గొప్పదని. జేబులో చిల్లరికి గతి లేకుండా లక్షలు ఖర్చయ్యే మ్యాటర్లో తలదూరిస్తే ఇగో మొహం ఇట్నే మాడిపోతాది మరి. నిజమే మమ్మీ, ఇప్పటికిప్పుడు ఆ లేబర్స్కి పైప్ లైన్ వేయించాలంటే 20 lakhs ఖర్చు అవుతుంది కదా. అదే కదా ఆ మున్సిపల్ ఆఫీసర్ చెప్పుండాది. అట్ట షాక్ ఇచ్చి చూస్తావేందబ్బి? ఇంట్లో కాలు కదపకుండా కూర్చున్న నాకు నువ్వు మున్సిపల్ ఆఫీసర్ని కలిసిన విషయం అప్పుడే ఎట్టా తెలిసిపోయినాదనా? మా మమ్మీ నెట్వర్క్ చాలా పవర్ఫుల్ పకోడీ అని బాబుకి ఇప్పుడే అర్థమైందమ్మా. అది సరే, మరి 20 లక్షల సంగతి ఏంటి? ఎలా పోగేస్తావు? రేయింబవళ్ళు ఆటో తోల్తావా? మూటలు మోస్తావా? లేకపోతే
పార్ట్ టైంగా మెకానిక్గా పనిచేస్తావా? అబ్బే ఏం చేసినా చిల్లర రాల్తాది కానీ లక్షలు రాలవమ్మీ. పాపం కష్టమమ్మీ. అయ్యో పాపం, ఎంత కష్టం వచ్చింది మమ్మీ ఈ పకోడీకి. మ్యాగీ, ఎవరిని పట్టుకుని ఏం మాట్లాడుతున్నావు? నా మనవడికి ఆటో నడపాల్సిన అవసరం లేదు. మూటలు మోయాల్సిన పరిస్థితి అంతకన్నా లేదు. ఈ వెంకటేష్ నాయుడు అనామకుడు కాదు, మీ అమ్మ కూతుర్లు నోటికొచ్చినట్టు అవమానించడానికి. వీడు ఈ దేవరపాటి నరసింహనాయుడి మనవడు, దేవరపాటి భార్గవనాయుడి తనయుడు. ఇకపై నోర్లు జారే ముందు ఇది గుర్తు పెట్టుకోండి. మనవడా, నీకెంత కావాలి? 20 లక్షలే కదా? వద్దు, ఆ చెక్ బుక్ తీసురా. అలాగే తాతయ్య. తాతయ్య, మాహ్య ఏంటిది? ఆగు నాయనా. దేనికి ఆగాలి? ఈ వెంకికి నువ్వట్ట సపోర్ట్ చేయడం కరెక్ట్ కాదు. ఏంటకిలా, ఏమంటున్నావు? ఈ ఉడతలు పట్టేవాణ్ణి ఎలక్షన్లో నిలబెట్టి నువ్వు సపోర్ట్ చెయ్యొచ్చు. ఎలక్షన్లో నిలబెట్టి వీడికి డబ్బు ఖర్చు పెట్టి కాలనీలో సభలు పెట్టి నువ్వు సపోర్ట్ చేస్తే కరెక్ట్. కానీ ఈ దేవరపాటి వారసుడిని, నా సొంత మనవణ్ణి నేను సపోర్ట్ చేస్తే మాత్రం కరెక్ట్ కాదా?